థంబ్‌నెయిల్ ఆల్రెడీ జూసారు. అంటే ఈరోజు మనం మాట్లాడుకునేదేంటో మీకు అర్థమై ఉంటుంది. అదే డొమెస్టిక్ వయలెన్స్. అసలు ఈ వయలెన్స్‌కి కారణం ఏంటి? దీనికి సొల్యూషన్స్ ఏంటి? ఇందులో ఉన్న విక్టిమ్స్ ఫిజికల్ మరియు మెంటల్ కండిషన్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లాస్ట్ వరకు చూడండి. డోంట్ స్కిప్ ద వీడియో. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరి. టెక్నాలజీ మరియు ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా డొమెస్టిక్ వయలెన్స్ విషయంలో మాత్రం ఇంకా మన సమాజం మారడం లేదు. ఈ వయలెన్స్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఫిజికల్ అబ్యూస్, సెకండ్ వన్ మెంటల్ అబ్యూస్. విక్టిమ్స్ మోస్ట్లీ 90% మంది మహిళలు ఈ హింసను ఎదుర్కొంటున్నారు. బయటికి చెప్పరు. సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో చాలామంది పోలీస్ స్టేషన్‌కి వెళ్లకుండా మౌనంగా భరిస్తున్నారు. రిపోర్టెడ్ కేసెస్ కన్నా అన్‌రిపోర్టెడ్ కేసెస్ ఎక్కువున్నాయి. హింసించే వారిపైనే ఆర్థికంగా ఆధారపడటం వల్ల వారిపై కంప్లెయింట్ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇందులో కేవలం హస్బెండ్ మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అవుతుంటారు. మోస్ట్లీ ఎక్కువ కట్నం కోసం వేధించటం లేదా డివోర్స్ ఇచ్చి మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు ఈ హింసకు ప్రధాన కారణాలు. ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ ఉంటుంది. ఎంత చదువుకున్నా కొందరు మానవ మృగాలా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సంఘటనలు వింటుంటే మనం ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం అనిపిస్తుంది. మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ విలువిచ్చే సమాజం ఇది. జరిగిందాన్ని మార్చలేం. కనీసం జరగబోయేవైనా మార్చగలిగే ప్రయత్నం చేద్దాం. ఈరోజే ఒక యాక్షన్ తీసుకోండి. చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా మీకు నచ్చకపోతే చెప్పండి. అందుకే అన్నారు మన పెద్దలు, చిన్న పామైనా పెద్ద కర్రతో చంపమని. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ గైస్ ఫర్ వాచింగ్.